హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సెకండ్ సెమిస్టర్లో యూనిట్ వన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. నేను ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను. యూనిట్ 1కి సంబంధించిన 3 వీడియోస్ అప్లోడ్ చేశానండి. నేను కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇస్తాను. స్వామి ఒకసారి వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు ఇందులో మనం స్టేట్ అండ్ ప్రూవ్ బోల్జానో వైర్స్ట్రెస్ థియరం. ఇది ఓన్లీ సెట్స్కే ఉంటుంది స్వామి. ఇక్కడ చూడండి, ఓన్లీ సెట్స్. ఓకేనా? ఇప్పుడు మీకు ఎగ్జామ్లో ఈ విధంగా ఇస్తాడు, స్టేట్ అండ్ ప్రూవ్ బోల్జానో వైర్స్ట్రెస్ థియరం. ఇక్కడ బ్రాకెట్లో సెట్స్ అని ఇస్తే ఓకే. ఒకవేళ ఇవ్వకుంటే, అంటే సీక్వెన్స్ టాపిక్లో కూడా స్వామి ఒకటి ఈ బోల్జానోకి సంబంధించిన థియరం ఉంది. అయితే ఒకవేళ ఇక్కడ సెట్స్ అనేది ఇవ్వకుంటే మీరు ఈ రెండిట్లో నేను చెప్పే సీక్వెన్స్లో బోల్జానో ఒకటి థియరం ఉంది అండ్ సెట్స్లో ఈ థియరం ఉంది. ఒకవేళ బ్రాకెట్లో ఇవ్వకుంటే మీరు ఆ రెండిట్లో ఏదన్నా ఒకటి రాసినా మీకు మార్క్స్ అనేవి అలౌట్ చేస్తారు. ఇప్పుడు ఈ బోల్జానో వైర్స్ట్రెస్ థియరం ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ స్వామి ఇక్కడ స్టేట్మెంట్ ఫస్ట్ చూద్దాం మనం. స్టేట్మెంట్ వచ్చేసి ఇది బోల్జానో వైర్స్ట్రెస్ థియరం ఫర్ సెట్స్. ఓకే, ఇక్కడ స్టేట్మెంట్ వచ్చేసి ఎవ్రీ ఇన్ఫినైట్ బౌండెడ్ సెట్ హ్యాస్ ఏ లిమిట్ పాయింట్. ఎవ్రీ బౌండెడ్ సెట్, ఎవ్రీ ఇన్ఫినైట్ బౌండెడ్ సెట్ హ్యాస్ ఏ లిమిట్ పాయింట్. ఓకే, ఒక లిమిట్ పాయింట్ అనేది ఉంటుంది. దేనికి? ఇన్ఫినైట్లీ బౌండెడ్ అయిన సెట్కి ఒక లిమిట్ పాయింట్ అనేది ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ప్రూఫ్ అనేది నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ప్రూఫ్ అనేది ఇట్లా మొత్తం థియరీ పార్టే ఉంటుంది. ప్రూఫ్ అనేది మనం చదువుకుంటూ వెళ్ళిపోవడమే. మనం అర్థం చేసుకున్న తర్వాత మనకు ఐడియా వస్తుంది ఎలా రాయాలనేది స్టెప్ బై స్టెప్. ఇక్కడ చూసుకోండి, లెటర్ ఎస్ బి ఎనీ ఇన్ఫినైట్ బౌండెడ్ సెట్. ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఇన్ఫినైట్ బౌండెడ్ సెట్ని దానికి లిమిట్ పాయింట్ అనేది ఒకటి ఉంటుందని చెప్పారు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ లెటర్ ఎస్ బి ఎనీ ఇన్ఫినైట్ బౌండెడ్ సెట్ అనుకొని అండ్ ఈ స్మాల్ ఎం ఇన్ఫిమమ్ అనుకుంటున్నాను అండ్ క్యాపిటల్ ఎం సుప్రీమం అనుకుంటున్నాను. ఈ సెట్కి, ఈ ఎస్ అనే సెట్కి అంటే ఇన్ఫినైట్ బౌండెడ్ సెట్కి స్మాల్ ఎం ఈజ్ ద ఇన్ఫిమమ్ వాల్యూ, క్యాపిటల్ ఎం ఈజ్ ద సుప్రీమం వాల్యూ రెస్పెక్టివ్లీ. దాని ఇప్పుడు రాసిన తర్వాత ఒక్కసారి ఈ డయాగ్రామ్ చూడండి. ఒక్కసారి ఈ డయాగ్రామ్ అనేది మీరు ఎగ్జామ్లో గీసినట్లయితే, డ్రా చేసినట్లయితే ఎగ్జామ్ మార్క్స్లో మీకు ఈజీగా స్కోర్ చేస్తారు. ఇక్కడ చూసుకోండి డయాగ్రామ్. ఫస్ట్ ఇది ఇన్ఫినైట్ బౌండెడ్ సెట్ కాబట్టి ఒక లైన్ గీసిన తర్వాత ఇటు ప్లస్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ, ఎందుకంటే ఇన్ఫినైట్ బౌండెడ్ సెట్ కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇందులో మీరు ఈ బ్లాక్ లైన్ అవుపడుతుంది కదా, ఈ బ్లాక్ లైన్లో ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ పెట్టండి. ఎందుకంటే ఈ ఎస్ అనే సెట్కి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది ఎస్ అనే సెట్ అండి. ఓకే, ఎస్ సెట్కి స్మాల్ ఎం అనేది మనం ఏమని తీసుకున్నాం? ఇన్ఫిమమ్ అని తీసుకున్నాం. క్యాపిటల్ ఎం అనేది సుప్రీమమ్ అని తీసుకున్నాం. అంటే సుప్రీమమ్ ఇస్ ద బిగ్గెస్ట్ వాల్యూ, ఇన్ఫిమమ్ ఇస్ ద స్మాలెస్ట్ వాల్యూ. ఓకే, అప్పర్ బౌండ్, లోవర్ బౌండ్. ఇప్పుడు ఇది క్లియర్గా చూసుకున్నట్లయితే మీరు స్మాల్ ఎం, క్యాపిటల్ ఎం, ఓకే, అండ్ ఇన్ఫినిటీ బౌండెడ్ సెట్ ఇది. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కింద ఇంకొక సెట్ ఉంది, పీ సెట్ అనేది. ఈ పీ సెట్ అనేది తీసుకున్నట్లయితే అంటే దీని కింద పీ సెట్ అప్ టు సమ్ పాయింట్ వేర్ ఫ్రమ్ ఎస్ సెట్. అంటే ఈ పీ సెట్ అనేది ఎస్ సెట్లో ఒక దగ్గరికి వచ్చి ఆగి ఇక్కడ ఎప్సిలాన్ అనేది అప్లై అవుతుంది. ఈ ఎప్సిలాన్ అనేది ఈ పీ సెట్కి సుప్రీమం వాల్యూ. ఓకే, సుప్రీమం వాల్యూ అనుకోండి. ఈ పీ సెట్కి ఎప్సిలాన్, ఇక్కడ ఎప్సిలాన్ కాదు, ఇది ఎప్సిలాన్ అని అనద్దు, సారీ. ఇక్కడ ఇది షీ సింబల్ ఇది. ఓకేనా, షీ ఈజ్ ద సుప్రీమం వాల్యూ ఆఫ్ ది పీ సెట్. ఇక్కడ ఏమనుకోవాలి? ఇక్కడ మీకు ఇక్కడ క్లియర్గా అర్థమయ్యేటట్టు రాశాను. ఫస్ట్ ఇది చెప్తాను. లెటర్ పి బి ఎ సెట్. ఈ పి అనేది ఒక సెట్. దేనికి సంబంధించిన సెట్? ఇది రియల్ నెంబర్స్ కి సంబంధించిన సెట్ ఈ పి సెట్ అనేది. ఇప్పుడు ఏ విధంగా రాస్తాం మనం? పి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్.
మనం రియల్ నెంబర్స్ని ఈ ఆర్ తోని డినోట్ చేస్తాం. ఓకే, అండ్ ఇక్కడ ఎక్స్ ఎక్సీడ్స్ ఎట్ ద మోస్ట్ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఎస్ సెట్. ఓకే, ఈ ఎక్స్ అనే వాల్యూ ఎస్ సెట్ లో ఉన్న ఒక ఫైనైట్ మెంబర్స్, మోస్ట్లీ ఫైనైట్ మెంబర్స్ ని ఎక్సీడ్ చేస్తుంది ఈ ఎక్స్ అనే వాల్యూ. ఈ ఎక్స్ దేనికి సంబంధించింది? రియల్ నెంబర్స్ కి సంబంధించింది. ఓకే, ఇక్కడ క్లియర్ గా చూసుకున్నట్లయితే హియర్ స్మాల్ ఎం బిలాంగ్స్ టు పి. ఎందుకు ఈ స్మాల్ ఎం ఇన్ఫిమం వాల్యూ ఈ పి సెట్ లో కూడా ఒక భాగమే. ఇక్కడ చూడండి, స్మాల్ ఎం ఈ పి సెట్ కిందనే ఉంది కదా, చూడండి ఇక్కడ పి సెట్ డౌన్, ఇక్కడ మీద స్మాల్ ఎం అనేది ఇది బిలాంగ్స్ టు, ఈ స్మాల్ ఎం అనేది పి సెట్ లో కూడా ఒక భాగం అని అనుకోండి. కాబట్టి స్మాల్ ఎం బిలాంగ్స్ టు క్యాపిటల్ పి. ఆల్సో క్యాపిటల్ ఎం ఈజ్ అన్ అప్పర్ బౌండ్ ఆఫ్ పి. ఇక్కడ క్యాపిటల్ ఎం అనేది ఇక్కడ ఉంది, ఈ పి సెట్ కి ఈ క్యాపిటల్ ఎం అనేది ఒక అప్పర్ బౌండ్ ఆఫ్ పి. అప్పర్ బౌండ్ అంతే కదా, ఈ పి సెట్ కి అప్పర్ బౌండ్ ఏంటి? ఎం అన్నట్టు, అంటే అప్పర్ బౌండ్ ఈజ్ ఎం వాల్యూ. ఓకే, దస్ ద సెట్ పి ఈజ్ నాన్ ఎంటీ అండ్ బౌండెడ్ అబోవ్. ఓకే, ఈ పి సెట్ అనేది ఎంటీగా లేదు, సో అండ్ బౌండెడ్ అబోవ్ అంటే క్యాపిటల్ ఎం అనేది అప్పర్ బౌండ్ ఆఫ్ ది పి కాబట్టి ఇది పి సెట్ అనేది బౌండెడ్ అబోవ్. ఇప్పుడు నెక్స్ట్ ఈ డయాగ్రామ్ అనేది నీట్ గా డ్రా చేయండి ఫస్ట్ నోట్బుక్ లో, అండ్ ఈ డయాగ్రామ్ చూసుకుంటూ మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ రాసేది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ డయాగ్రామ్ అనేది మీరు ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వీడియో, నోట్బుక్ లో ఇంతకుముందు చెప్పిన డయాగ్రామ్ వేయండి స్వామి. ఆ డయాగ్రామ్ అనేది క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఈ పాయింట్స్ అనేది ఆ డయాగ్రామ్ చూసి మనం రాసుకోవచ్చు కొద్దిగా. ఇక్కడ చూసుకోండి ఇప్పుడు, దేర్ ఫోర్ బై ద ఆర్డర్ కంప్లీట్నెస్ ప్రాపర్టీ, బై ద ఆర్డర్ కంప్లీట్నెస్ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే పి హ్యాజ్ ద సుప్రీమం సే క్షి. ఈ క్షి అనేది ఆ పికి సుప్రీమం వాల్యూ అని అనుకోండి. ఓకే, ఇంతకు ముందు డయాగ్రామ్ గీసాను కదా, ఆ డయాగ్రామ్ లో ఈ క్షి అనేది ఈ పి సెట్ కి నేను సుప్రీమం అని అనుకున్నాను. డన్. అండ్ ఇక్కడ నౌ వి షల్ షో దట్ క్షి ఈజ్ ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ ఎస్ సెట్. ఏం చేయాలి ఇప్పుడు? ఈ క్షి దేనికి సంబంధించింది? పి సెట్ లో ఈ క్షి అనేది సుప్రీమం వాల్యూ. ఇప్పుడు ఈ సుప్రీమం వాల్యూ క్షి అనేది ఎస్ యొక్క లిమిట్ పాయింట్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ఈ ఎస్ అనేది ఏంటి మరి? ఎస్ అనేది ఇన్ఫినైట్ బౌండెడ్ సెట్. ఆ ఇన్ఫినైట్ బౌండెడ్ సెట్ కి ఈ క్షి అనేది ఒక లిమిట్ పాయింట్ అని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఎలా మరి? ఏం చేయాలంటే ఫస్ట్ కన్సిడర్ ఎనీ నైబర్హుడ్ ఆఫ్ క్షి. ఇది ఎన్బిడి షార్ట్ కట్ ఫామ్ అండి. ఎగ్జామ్ లో కూడా ఈ విధంగా రాసినా ఏం పర్లేదు, లేదంటే మీరు పూర్తిగా స్పెల్లింగ్ రాస్తే రాయండి. నైబర్హుడ్. ఇక్కడ క్లియర్ గా చూసుకోండి, సి యొక్క నైబర్హుడ్ ని కన్సిడర్ చేసుకోండి. ఏవైనా రెండు తీసుకోండి నైబర్హుడ్స్. ఎలా అంటే నేను ఇంతకుముందు లైన్ లో గీసాను, ఇక్కడ చూడండి లైన్ లో ఈ విధంగా ఉంటుంది, మీరు క్లియర్ గా గమనిస్తే అర్థమవుతుంది మీకు. సి మైనస్ ఎప్సిలాన్ ఉంటుంది ఇలా, సో ఆన్, అండ్ ఇక్కడ సి ప్లస్ ఎప్సిలాన్ అని ఉంటుంది. అంటే ఈ సికి ఈ రెండు అనేవి నైబర్హుడ్ పాయింట్స్. అది ఆ రెండు ఇక్కడ ఈ సెట్ లో రాసి చూడండి, ఇక్కడ క్షి మైనస్ ఎప్సిలాన్, క్షి ప్లస్ ఎప్సిలాన్, ఈ రెండు అనేది ఇలా ఈ బ్రాకెట్స్ అనేవి ఈ విధంగా పెట్టండి. ఓకే, ఓపెన్ గానే ఉండనివ్వండి, ఓపెన్ బ్రాకెట్. ఇందులో ఈ క్షికి సంబంధించిన రెండు నైబర్హుడ్ పాయింట్స్. ఇక్కడ ఎప్సిలాన్ అనేది గ్రేటర్ దెన్ 0. ఎప్సిలాన్ వాల్యూ ఎప్పుడైనా గ్రేటర్ దెన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు సిన్స్ సి ఈజ్ ద సుప్రీమం ఆఫ్ పి, అంతే కదా. ఇప్పుడు మనం ఏమనుకున్నాం? ఈ పి అనే సెట్ కు క్షి అనేది సుప్రీమం వాల్యూ అనుకున్నాం కాబట్టి సిన్స్ క్షి ఈజ్ ద సుప్రీమం ఆఫ్ పి, దెన్ దెర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ మెంబర్. ఇప్పుడు ఈ క్షి అనేది పికి సుప్రీమం అయినప్పుడు ఒక మెంబర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దాన్ని మనం ఇక్కడ ఎన్ తోని డినోట్ చేస్తాం.
ఎన్ అంటే ఇది ఒక సింబల్ అండి, ఈ విధంగా రాయండి, ఇలా రాసి ఇలా రాయండి. ఎన్ అనేది కొంచెం డిఫరెంట్గా రాయండి, మీకు ఎన్ అనేది గుర్తుండాలని ఎన్ అని చెప్తున్నాను. ఓకే, ఇక్కడ ఈ ఎన్ని మనం ఏమనుకోవాలి, ఒక మెంబర్ అంటే ఈ పి ఇక్కడ షీ ఇస్ ద సుప్రీమ్ ఆఫ్ పి అయినప్పుడు ఒక మెంబర్ ఎగ్జిస్ట్ అవుతాడు, అది ఏంటంటే ఎన్, సచ్ దట్ ఎన్ గ్రేటర్ దాన్ షీ మైనస్ ఎప్సిలాన్. ఇప్పుడు ఈ వాల్యూ ఉంది కదా, షీ మైనస్ ఎప్సిలాన్ ఉంది కదా, ఆ వాల్యూ కన్నా ఈ ఎన్ అనేది పెద్ద నెంబర్. ఓకే, నౌ ఎన్ బిలాంగ్స్ టు పిఏ కదా, ఇప్పుడు దీనికన్నా ఇది పెద్దదైనప్పుడు ఇది పీకి బిలాంగ్స్ టు కదా, పీ సెట్కి బిలాంగ్స్ టు. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ గివ్స్ రైస్ టు షీ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ ఎన్. ఈ విధంగా రాసినా రెండు ఒకటే, కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ నేను ఏం రాశాను, షీ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ ఎన్ అన్నాను. ఇక్కడ ఏం రాశాను, ఎన్ గ్రేటర్ దెన్ షీ మైనస్ ఎప్సిలాన్ అన్నాను, రెండు ఒకటే కదా. ఓకే, ఇక్కడ షీ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎన్ కెన్ ఎక్సీడ్ ఎట్ ద మోస్ట్ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఎస్ సెట్. ఎందుకు, ఇక్కడ ఈ షీ మైనస్ ఎప్సిలాన్ అనేది పీ సెట్లో ఉంది, అదేవిధంగా ఎస్ సెట్లో కూడా ఒక భాగమే. ఓకే, ఈ పీ సెట్లో ఉన్నది కాబట్టి ఈ షీ మైనస్ ఎప్సిలాన్ ఏమైతుంది, కెన్ ఎక్సీడ్ ఎట్ ద మోస్ట్ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఎస్ సెట్లో ఉన్న ఒక ఫైనైట్ మెంబర్స్ని ఇది డినోట్ చేస్తుంది. కానీ ఇక్కడ బట్ షీ ప్లస్ ఎప్సిలాన్ ఏదైతే ఉందో కెనాట్ బిలాంగ్స్ టు పీ సెట్. ఇప్పుడు ఈ షీ ప్లస్ ఎప్సిలాన్ ఉంది కదా, ఇది పీ సెట్కు బిలాంగ్ కాదు. ఓకే, అదేమవుతుందంటే అండ్ షీ ప్లస్ ఎప్సిలాన్ మస్ట్ ఎక్సీడ్ అన్ ఇన్ఫనైట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఎస్ సెట్లో ఉన్న ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ని అది డినోట్ చేస్తుంది. ఎందుకంటే ఈ పీ సెట్ అనేది ఇప్పుడు ఇక్కడ షీ మైనస్ ఎప్సిలాన్ ఏమో ఫైనైట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ని ఎక్సీడ్ చేస్తుంది, కానీ ఈ షీ ప్లస్ ఎప్సిలాన్ డస్ నాట్ బిలాంగ్స్ టు పీ సెట్, డస్ నాట్ బిలాంగ్స్ టు ఎస్ సెట్. కానీ ఇక్కడ ఇది ఎక్సీడ్ చేసేది ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఎస్ సెట్. గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి స్వామి, ఇక్కడ లాస్ట్ స్టెప్ అయితే ఇప్పుడు మనం రాద్దాం. ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ ఇది ఏదైతే మనం అర్థం చేసుకున్నామో డయాగ్రామ్ ప్రకారం ఈ షీ మైనస్ ఎప్సిలాన్, షీ ప్లస్ ఎప్సిలాన్ ఇవి నైబర్హుడ్స్ ఆఫ్ షీ వాల్యూ కదా. ఇక్కడ పీ సెట్లో మనకు షీ అనేది సుప్రీమం వాల్యూ, ఆ సుప్రీమం వాల్యూకి ఈ షీ ప్లస్ ఎప్సిలాన్, షీ మైనస్ ఎప్సిలాన్ అనేది రెండు నైబర్హుడ్ పాయింట్స్. ఆ నైబర్హుడ్ పాయింట్స్ అనేవి ఈ విధంగా మనం కనుక్కున్నాం. షీ మైనస్ ఎప్సిలాన్ నాట్ బిలాంగ్స్ టు పీ సెట్ కాబట్టి బిలాంగ్స్ టు పీ సెట్ కాబట్టి ఫైనైట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఎస్ సెట్లో ఎక్సీడ్ చేస్తుంది. కానీ ఈ షీ ప్లస్ ఎప్సిలాన్ పీ సెట్లో ఒక భాగం కాదు కాబట్టి ఏమవుతుందంటే మస్ట్ ఎక్సీడ్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఎస్ సెట్. దీనిని ఆధారంగా తీసుకొని ఇప్పుడు మనం ఈ విధంగా ఇంతకుముందు రాసుకున్నాం కదా, నైబర్హుడ్ పాయింట్స్ contains an infinite number of members of S set. Okay, and therefore she is a limit point of S. డైరెక్ట్ గా రాసేయండి. ఈ విధంగా ఇది రాసిన తర్వాత డైరెక్ట్ గా she is a limit point of S. ఎందుకు, ఇది ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ S set ఎక్సీడ్ చేస్తుంది కాబట్టి she is a limit point of S. ఓకే, అండ్ దేర్ ఫోర్ ఎవ్రీ ఇన్ఫినైట్ బౌండెడ్ సెట్, దీని అర్థం ఏంటి, ఎస్ అనేది ఏంటి ఇన్ఫినైట్ బౌండెడ్ సెట్, యాజ్ ఏ షీ అనేది ఏంటి లిమిట్ పాయింట్. అంటే ఎవ్రీ ఒక ఇన్ఫినైట్ బౌండెడ్ సెట్ అయి ఉన్నట్లయితే దానికి ఒక లిమిట్ పాయింట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనేది ఈ థియరం యొక్క ఉద్దేశం అన్నట్టు. ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి స్వామి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ ఒక చిన్న క్లారిటీ మీ నుంచి నాకు కావాలి స్వామి. ఇక్కడ ఏంటంటే చాలా మంది నాకు కింద కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు, ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ అనేవి 15th నుంచి స్టార్ట్ అవుతున్నాయి.
ఇంకా 10 డేసే ఉంది కదా అని ఎక్స్ప్లెనేషన్ చేస్తే లేట్ అవుతుంది, కొద్దిగా మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయండి. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో నుంచి మేము మన దగ్గర ఉన్న నోట్స్ కానీ గైడ్లో నుంచి కానీ మేము ప్రాక్టీస్ చేసుకుంటున్నాం అంటున్నారు. మీరు నాకు కింద కామెంట్ బాక్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ అప్లోడ్ చేయమంటే నేను అప్లోడ్ చేస్తాను. నాకు టైం దొరికినప్పుడు నాకు వీలైనప్పుడు ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఉన్న క్వశ్చన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. ఫస్ట్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలా నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియోనే చేస్తాను. ఓకే, అవన్నీ ఒక గ్యాదర్ చేసి ఏవేవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తాయనేది నేను గ్యాదర్ చేసి మీకు నెక్స్ట్ వీడియో నేను ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోని అప్లోడ్ చేస్తాను. ఓకేనా, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అండ్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.